హలో అండి అందరికి. ప్రెగ్నెన్సీ స్టోరీ అయితే నిన్నటితో కంప్లీట్ అయిపోయింది. కడుపుతో ఉన్నంత వరకే మన మీద కేర్ తీసుకునేది. వన్స్ పిల్లలు పుట్టారో ఇంకా పిల్లల్ని మనల్ని ఇంట్లో వాళ్ళని అందరిని మనమే చూసుకోవాలి. ఇప్పుడు జాషు ఫ్యాన్స్ అందరూ అడుగుతారు, మరి జాషు కడుపులో ఉన్నప్పుడు సంగతులు చెప్పవా అక్క అని. జాషు కడుపులో ఉన్నప్పుడు పెద్ద ఏం లేదు, అంతా సాఫీగా జరిగిపోయింది. 5th మంత్ వరకు కొంచెం వామిటింగ్స్ ఉన్నాయి కానీ తర్వాత ఆ వామిటింగ్స్ కూడా లేవు. నా దగ్గర అమ్మున్న అత్తయ్య ఉన్న వాళ్ళ పనులు కూడా నేనే చేసేదాన్ని. అది కూడా రీతుని చూసుకుంటూ అంత యాక్టివ్ గా ఉండేదాన్ని జాషు కడుపులో ఉన్నప్పుడు. అది ఇది అని కాదు, ఇంట్లో పని మొత్తం చేసుకునేదాన్ని. జాషు కడుపులో ఉన్నప్పుడు నాకు ఈ నాన్ వెజ్ మసాలా ఫుడ్ అస్సలు నచ్చేది కాదు. ఎక్కువగా ఆపిల్స్ తినేదాన్ని. స్వీట్ క్రేవింగ్స్ ఎక్కువ ఉండేవి. ఫస్ట్ ఎలాగో ఆపరేషన్ కాబట్టి ఇంకా సెకండ్ ఎలా ఉన్నా సరే ఆపరేషన్ చేస్తారు. సో ఆబ్వియస్లీ ఆపరేషన్ రెండోది కూడా. కాకపోతే జాషు అప్పుడు కొంచెం బ్లడ్ తక్కువ ఉండడం వల్ల జాషు పుట్టి ఆపరేషన్ అయిన తర్వాత నాకు కొంచెం షివరింగ్ వచ్చింది. 3-4 అవర్స్ అబ్జర్వేషన్ లో ఉంచారు. ఇంకంతా నార్మల్. ఈ జీవితానికి వీళ్ళిద్దరిని బాగా చదివించుకొని చక్కగా పెంచుకుంటే చాలు.